12 years old PC player. నేను మీ గిల్డ్కి రావాలనుకుంటున్నా బ్రో అని చెప్పి ఒక ఫేస్ క్యామ్ స్ట్రీమర్ పైన అయితే ప్రాంక్ చేస్తాం అనమాట. అన్న 1vs4 హ్యాకర్ లా ఆడతా ఐడి ఛాన్స్ ఇవ్వు అని అయితే పెట్టినా. ఇవ్వు బ్రో. 12 years అంటుండు PC లో ఆడతా అంటుండు. నేను బ్రో 12 years అయితే గిల్దుంటాడా? మన గిల్డ్ లో ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట. ఆ తమ్ముడు మాట్లాడతాడు ఈ అకౌంట్ నుండి. ఇట్లా మరి ఉత్తి మాటలేనా లే చేతలలో ఏమైనా చూపించే? నువ్వు గేమ్ లో చూసినాక మాట్లాడు. కొట్టకపోతే తమ్ముడు చాలా మాట్లాడిండు. ఆయనకి ఎక్కడో మండినట్టుంది. ఆయన డైరెక్ట్ గా వాళ్ళ గిల్డ్ మేట్స్ ని ఇన్వైట్ చేస్తున్నమాట నలుగురిని. పట్టది కుట్టాడు కదబ్బా పాపం. ఒక నాక్ చేసి కిందకి వెళ్ళిపోతా. టీమ్ షో గానీ గిల్డ్ మేట్స్ అట్లా ఆడతారు. ఏం జరుగుతుంది బ్రో? ఏం జరుగుతుంది బ్రో? సరే ఇలాంటి వాళ్ళతో గెలుక్కున్నాడు వాడు అనవసరంగా. 4 HP నాది. ఆ బుల్లెట్ సౌండ్లకే భయపడ్డట్టు పాప చిన్న పిల్లర్రా. సలార్ ఏం చేస్తావు ఇప్పుడు? సలార్ ఏంటి సలారుడా తీసుకోవాలి బ్రో. బాబా షార్ట్ బ్రో. నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇంత లాంగ్ బోర్డ్కి ఎట్టారా ఓన్లీ రేటు? అన్న గిల్ తీసుకో అన్న. కదా ఎట్లా కొట్టాను అన్న. వెయిట్ అన్న, నీ వాయిస్ నేను యూట్యూబ్ లో ఎక్కడ విన్నట్టుందన్నా. అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. గైస్ నేను ఇలాంటి కంటెంట్ చేసి నన్ను అడిగితే అది ఇయర్స్ టుగెదర్ అయిపోయింది అనమాట. అది ఏంటంటే గిల్ టెస్ట్ ప్రాంక్. నిజమే, నేను ఏదో ఒక వేరే ర్యాండమ్ స్ట్రీమర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక బాట్ అకౌంట్ లేదా ఇట్లా ఏదో లేనిపోని ముసగేసుకొని అప్పుడు నేను ఇట్లా బాగా ఆడతాను అది ఇది అని చెప్పి నేను ఆడి మన తెలుగు స్ట్రీమర్స్ లోనే ఫేస్ క్యామ్ స్ట్రీమర్స్ చాలా మంది వచ్చారనమాట ఈ మధ్య. నేను అప్పట్లో బాగా చేసేటోని గిల్ టెస్ట్ ప్రాంక్ అవి అని చెప్పి. కాబట్టి నేను అందులో ఒక ఫేస్ క్యామ్ స్ట్రీమర్ కి మనం చూద్దాం ఎవరు లెవెల్ ఉంటే వాళ్ళ పైన అయితే మనం ప్రాంక్ చేద్దాం అనమాట. సో కాబట్టి నన్ను అడిగితే మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళని కనిపెడతానని అనుకుంటున్నా. ఎందుకంటే గైస్ నేను చెప్తున్నా కదా, నేను ఒకవేళ వెళ్ళి నా ఒరిజినల్ వాయిస్ తో మాట్లాడాను అనుకోండి, జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు. వచ్చాడు ధనుష్ అన్న. నేను చెప్పకపోయినా మీరు చెప్పేస్తారు లైవ్ చాట్ లో. కాబట్టి అని చెప్పి కాబట్టి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక ర్యాండమ్ స్ట్రీమర్ మనమైతే ఎప్పుడైతే ప్రాంక్ చేయబోతున్నాం అది కూడా గిల్ టెస్ట్ ప్రాంక్. సో కాబట్టి నేను మొత్తం సెట్ చేసా. నేనైతే ఒక ఫేక్ అకౌంట్ లో రెడీగా ఉన్నాను అనమాట. అదేంటంటే కిరణ్ 7th క్లాస్. కిరణ్ 7th క్లాస్ ఏంటంటే 12 years old PC ప్లేయర్. అంటే ఒక చిన్న పిల్లాడు PC ప్లేయర్. అసలు మామూలుగా చాలా వాడతాడు. నేను మీ గిల్డ్కి రావాలనుకుంటున్నా బ్రో అని చెప్పి ఒక ఫేస్ క్యామ్ స్ట్రీమర్ పైన అయితే ప్రాంక్ చేస్తాం అనమాట. సో ప్రతిదీ చెప్తా అసలు ఏం కథ ఎట్లా అని చెప్పి. సో ఈ ప్రాంక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇలాంటి కంటెంట్స్ చాలా కావాలని నాకు బాగా తెలుసు. కాబట్టి ఇక మీద మీరైతే అర్జెంట్ గా చేయాల్సింది సబ్స్క్రైబ్. సో వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. సో ఏం వెయిట్ చూసిన ఫస్ట్ అయితే మనం అయితే ప్రాంక్ ఉడికి తెలిపోదామా. సో చూస్తున్నారు ధనుష్ గైస్. ఇక్కడ చూసుకుంటే అకౌంట్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే కిరణ్ 7th క్లాస్ అని చెప్పి నేను ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసా. యూట్యూబ్ అకౌంట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ తమ్ముడు ఫోటో కూడా అదైతే గూగుల్ లో దొప్పుకొచ్చా అనమాట. చూడడానికి అయితే 7th క్లాస్ లాగే ఉన్నాడు. కాబట్టి నన్ను అడిగితే ఎవరికి డౌట్ అస్సలు రాదనమాట. గ్రూప్ టాక్ ఎట్లా బ్రో అంటే అది కూడా నా దగ్గర ఐడియా ఉంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే అకౌంట్ అయితే రెడీగా ఉంది. కానీ మనకు స్ట్రీమర్ ఎవరు? కాబట్టి ఇప్పుడు మనం వెతికేద్దాం. గైస్ మనమైతే ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఏ క్రియేటర్ మీద ప్రాంక్ చేయబోతున్నాం అంటే సో వెతికేద్దాం. ఇక్కడ లైవ్ లో ఎవరు ఉన్నారో మొత్తం తెలుస్తుంది. మొన్న బ్రో లైవ్ లో ఉన్నారు. దాని తర్వాత ఇంకా చాలా మంది లైవ్ స్ట్రీమ్ అయితే ఉన్నారన్నమాట ఇక్కడ చూసుకుంటే. కానీ మనం ఏం చేయబోతున్నాం అంటే మనకు కావాల్సింది ఫేస్ క్యామ్ స్ట్రీమర్. మంచిగా ఫేస్ క్యామ్ క్వాలిటీ ఉన్న స్ట్రీమర్ కావాలన్నమాట. ఓకే ఫైనల్లీ నాకు అయితే ఒక క్రియేటర్ అయితే దొరికాడనమాట. శివ గేమింగ్ అని చెప్పి. బ్రో అయితే చాలా రోజుల నుంచి స్ట్రీమ్ చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఫేస్ క్యామ్ ఉందా? మనకు కావాల్సిందే ఇది. బ్రో చూసుకుంటే బ్రో అయితే ఫేస్ క్యామ్ అయితే ఉందన్నమాట బ్రోకి. అది కూడా క్వాలిటీగా ఉంది ఫేస్ క్యామ్ అయితే. కాబట్టి ఈ మాత్రం ఉంటే చాలు మనం ప్రాంక్ చేయడానికి. బ్రోకి నేను తెలియకుండా ఉంటే చాలు. నన్ను అడిగితే బ్రో ఇక్కడైతే గిల్ టెస్ట్ తీసుకున్నాడు. ఇది ఇంకా చాలా మంచి అవకాశం. ఇక చూసుకుంటే బ్రో అయితే గిల్ టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి నేనైతే చాలా ప్లాన్స్ అయితే రెడీగా ఉన్నాయి. బ్రో మీద అయితే మనం అయితే 1vs4 గిల్ టెస్ట్ మనకైతే చేయబోతున్నాం. అది ఏదైనా సరే 1v1 1v2 1v3 1v4 ఏదైనా సరే మనమైతే గిల్ టెస్ట్ ప్రాంక్ అయితే చేస్తాం అనమాట. కాబట్టి నేనేం చేస్తా అంటే మొత్తం స్పామ్స్ చేస్తా. ఇట్లా ఆడతా అని చెప్పి మొత్తం స్పామ్స్ నింపేస్తాను లైవ్ చాట్ లో. ఎట్లా ఒకటి చేసి బ్రోక్ అయితే నాకు రిక్వెస్ట్ పెట్టేలా చేద్దాం. అదేనా ఆశయం డ్రీమ్ ప్రాజెక్ట్. మెసేజ్ అయితే పెట్టేసా. 7th క్లాస్ కిరణ్ అన్న 1vs4 హ్యాకర్ లా ఆడతా ఐడి ఛాన్స్ ఇవ్వు అని అయితే పెట్టినా. కిరణ్ 7th క్లాస్ 12 years అన్న 1v4 లో హ్యాకర్ లా ఆడతా PC లో ఐడి ఛాన్స్ ఇవ్వను అంట. ఇవ్వు బ్రో 12 years అంటుడు PC లో ఆడతా అంటుడు. నేను బ్రో 12 years అంటే గింతుంటాడా? ఇంతుంటాడా అంతుంటాడా అంట. రిక్వెస్ట్ బ్రో. కిరణ్ బ్రో డోంట్ స్పామ్ అంట. కిరణ్ బ్రో వెయిట్ బ్రో, స్పామ్ చేస్తే టైం అవుట్ పడుతుంది మరి. సరే బ్రో డే ఛాన్స్ తీసుకో. నీ వీడియో ఇది నేనైతే రిక్వెస్ట్ అయితే పెడతా. బా సూపర్ అసలు మామూలుగా చలో యుఐడి గైస్. అకౌంట్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసరికి సలార్ అని చెప్పి అకౌంట్ ఉంది.
ఇదే అయితే వెరీ సింపుల్ నా ఫ్రెండ్ అకౌంట్ నేను తీసుకున్నాక చూసుకుంటే సలార్ అని చెప్పింది బయో కూడా మార్చేసా 12 years PC హ్యాకర్ అయితే పెట్టారనమాట మొత్తం బానే సెట్ అయింది అనుకుంటున్నా ఇక చూసుకుంటే అకౌంట్ లో అస్సలు డౌట్ రాదు ఇదైతే బాట్ అకౌంట్ అని చెప్పి పెద్ద లెవెల్ అకౌంట్ కి 67 లెవెల్ అకౌంట్ అనమాట కాబట్టి ఎలాంటి గిల్లో కూడా లేను గిల్ కూడా మొత్తం లెఫ్ట్ అయిపోయింది మొత్తం అకౌంట్ మన రెడీగా ఉందన్నమాట బ్రో రిక్వెస్ట్ పెట్టాడని చూసుకుంటే రిక్వెస్ట్ ఇంకా పెట్టలేదు అసలు రిక్వెస్ట్ ఎందుకు పెట్టేది ఇంకా గైస్ ఇక్కడ చూసుకుంటే అకౌంట్ అయితే దొరికేసింది అనమాట బ్రో అయితే నువ్వే రిక్వెస్ట్ పెట్టాను కాబట్టి అయితే రిక్వెస్ట్ పెడుతున్నా చలో రిక్వెస్ట్ అయితే బ్రోకి అయితే వెళ్ళిపోయింది మామూలుగా కాదు బ్రో రిక్వెస్ట్ కనుక యాక్సెప్ట్ చేసాడే అనుకోండి మనమైతే లాగిన్ చేసి మాట్లాడబోతున్నా నేను మాట్లాడను మన గిల్డ్ లో ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట తమ్ముడు నిజంగానే చాలా తక్కువ ఏజ్ 12 years ఆ తమ్ముడు మాట్లాడతాడు ఈ అకౌంట్ నుండి గోస్ట్ పెడుతున్నా చెప్పన్నా చలో గైస్ నేనైతే పిలిచాను అనమాట తమ్ముడు చూడు ఇప్పుడు నేను ఆ బ్రోకి రిక్వెస్ట్ పెట్టేసా ఆ బ్రో నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు చేయగానే నువ్వు ఈ అకౌంట్ లాగిన్ చేయి అకౌంట్ లాగిన్ చేసి వెళ్ళి మాట్లాడి చూసారా వాయిస్ ఎట్టుంది చిన్నడైనా చిన్నపిల్లలా ఉన్న వాయిస్ అది మ్యాటర్ వెళ్ళి నువ్వు వెళ్ళి మాట్లాడాను ఇట్లా వాడుతున్నా మామూలు కదా అవి ఇవి అని చెప్పి నువ్వు మొత్తం పొగరుగా మాట్లాడు యాటిట్యూడ్ లాగా కమాన్ గైస్ ఆపంటారు నలుగురు ఎవరైనా సరే మనం అయితే ఆడబోతున్నాం నా గేమ్ ప్లే మనం మ్యాక్స్ బూయ కొట్టకైతే ట్రై చేయాలి బూయ కొట్టకపోయినా పర్లేదు మనం మంచి గేమ్ ప్లే ఆడతాం కాబట్టి మనం చెప్పేచ్చు అది నేనే అని చెప్పి సో చలో తమ్ముడు రెడీ కదా గైస్ తమ్ముడు అయితే బాగా మాట్లాడితే చాలు నాకు నేనైతే బాగా మాట్లాడి చెప్పిన యాటిట్యూడ్ గా మాట్లాడని చెప్పి కాబట్టి ఎట్లా మాట్లాడతారో చూద్దాం తమ్ముడు హలో హలో అన్న వాయిస్ అన్న 1v4 ఆడతా అన్న 1v4 ఆడతావా పక్కా అట్లా హ్యాకర్ గేమ్ ప్లే 7th క్లాస్ కే నీకు అంత హ్యాకర్ లా గేమ్ ప్లే ఎట్లా అంతే అన్న ప్రాక్టీస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నా అన్న నీకు అన్నదే 7 years నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటావు అంటే 4వ సంవత్సరంలో స్టార్ట్ చేసినావా పీసీలా మరి ఉత్తి మాటలేనా కొడతావా చేతలలో ఏమన్నా చూపించేది ఉంటుందా నువ్వు చూడన్నా గేమ్ చూసినాక నీకే అర్థమవుతుంది బ్రో అంటే అందరూ అదే మాట అంటారు 1v4 అంటే ఒకలాగా వచ్చి కొడతాడు ఇంకో పక్కన కొడతాడు మరి నీకు ఆ మ్యాజిక్ స్కిల్స్ కానీ ఏమైనా ఉంటుందా డొల్లేనా చాలా తక్కువ చేస్తాడు ఏంటి బ్రో ఇట్లా మరి ఉత్తి మాటలేనా లే చేతలలో ఏమైనా చూపించే నువ్వు గేమ్ లో చూసినాక మాట్లాడు అంతే అంటావు వెయిటింగ్ ఇక్కడ కొట్టకపోతే ఇదిరా మా వాడు సరే బ్రో నువ్వు కొట్టినావు అనుకో నీకు సలాం పెడతామా సలాం ఏమొద్దు నాకు జస్ట్ మంచి రియాక్షన్ ఇవ్వాలి అంతే కదా అంతే ఏమో బ్రో హ్యాకర్ అనొద్దు అంటానా ఓకే మరి కాకపోతే హ్యాకర్ లా గేమ్ ప్లే ఉంటది తమ్ముడు నన్ను చాలా ఎలివేషన్ ఇచ్చేస్తాంటే దీని అమ్మ నేను గనక అంత మంచిగా ఆడకపోతే నా పరువు పోతుంది నిజంగానే అంటే 1v4 అంటే సబ్స్ కే ఛాన్స్ ఇస్తాం మరి అందుకే అడుగుతున్నా మరి సబ్స్ ను కొడతావా లేదంటే మా గిల్లు వాళ్ళతో ఆడతావా అని అంటున్నా కాకపోతే నువ్వు కొడతారా గిల్లు మ్యాచ్ అంటాడు సరేలే ఏముందిలే గిల్లు మ్యాచ్ డైరెక్ట్ 1v4 బ్రో తమ్ముడు అయితే మరి హ్యాకర్ లా ఆడతా అంటాడు పెద్ద పోట్ మాటలు మాట్లాడుతాను కానీ సరే గిల్లలు అయితే ఆన్లైన్ రండి తమ్ముడు చాలా మాట్లాడిండు ఆయనకి ఎక్కడో మండినట్టుంది ఆయన డైరెక్ట్ గా వాళ్ళ గిల్డ్ మ్యాచ్ ఇన్వైట్ చేస్తున్నమాట నలుగురిని నేను వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఇన్వైట్ చేస్తాడు అనుకున్నా సబ్స్క్రైబర్స్ వస్తే మనం మేనేజ్ చేయొచ్చు అనుకున్నా కానీ గిల్డ్ మ్యాచ్ డైరెక్ట్ గా ఈ బాబోయ్ మామూలుగా చలో గైస్ మనం చూసుకుందాం మొత్తానికి అయితే రూమ్ అయితే క్రియేట్ అయింది అనమాట ఇక్కడ చూసుకుంటే రూమ్ క్రియేట్ అయింది ఆపోనెంట్ లో వాళ్ళ నలుగురు వచ్చారనమాట నన్ను అడిగితే మొత్తం వాళ్ళ గిల్డ్ మ్యాచ్ అని చెప్పిండు వాళ్ళ గిల్డ్ మ్యాచ్ మొత్తాన్ని ఇన్వైట్ చేసింది అనమాట 1 vs 4 మ్యాచ్ స్టార్ట్ అయింది మనం బాగా ఆడదాం స్మాల్ కదా మనం చాలా బాడాలి ఇక చూసుకుంటే మొత్తానికి అయితే 0-0 అన్ని బాగానే ఉంది మనం ఎలా ఆడతామో తెలియదమ్మా వాళ్ళు అసలే చాలా కోపంలో ఉంటారు ఎందుకంటే మనోడు చాలా మాట్లాడిండు స్పాన్సర్ చాలా ఓవర్ మాట్లాడుగా నాకు తెలిసి అంటే అంటుంటారు కదా ఊరికే కుక్కలు కరవ అని మనోడు ఇట్లా మాటలు నెక్స్ట్ మాట్లాడాడు మరి గేమ్ ప్లే మాట్లాడినంత గట్టిగా మరి గేమ్ ప్లే ఏమైనా గట్టిగా ఉంటుందా లేదా చూద్దాం ఒక్కడు బాయ్ పంపించారు కదా మరి యాక్యురేట్ ఆ మాత్రం ఉంటే తప్ప ఇద్దరు మొత్తానికి క్లియర్లీ ఈడెవడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు గైస్ అసలు వీడు వంట పడుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీడితో వంట పడుతుందా దింపాడు బా 20 HP అంతే జస్ట్ 20 HP 25 HP గైస్ నాది అవసరం అదే పట్టది కొట్టాడు కదప్ప పాపం ఎంత కొట్టినా చూడండి ఇప్పుడు వాడికి
తమ్ముడు కాస్త ఫాస్ట్ ఉన్నాడు గేస్, కాబట్టి ఆపోనెంట్ వాళ్ళకి ఎలిమినేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి అయిపోయింది. ఏం పర్లేదు, మనమైతే కొట్టొచ్చు. 0-1 ఉంది స్కోర్ అయితే. సలార్ ఏం చేస్తావు ఇప్పుడు? సలార్ ఏంటి సలారుడా? ఖచ్చితంగా కొడతా, ట్రై చేస్తా. ఫస్ట్ అయితే ఇద్దరు లాంగ్లో తీసుకోవాలి, అదైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇద్దరు లాంగ్లో తీసుకోవాలి, అది ఫస్ట్. ఒక నాక్ చేసి కిందకి వెళ్ళిపోతా. టీమ్ షో కానీ కిల్ లిమిట్స్ అట్లా ఆడతారు హీరో ప్లేయర్. ఏం జరుగుతుంది బ్రో? సరే ఇలాంటి వాళ్ళతో గెలుక్కున్నాడు వాడు అనవసరంగా. పట్టదు ఇక్కడ, మళ్ళీ ఇటు, మళ్ళీ లోపల పిలుస్తా. లోపల ఓడొస్తాం అనుకుంటా. రీకాయిల్. ఓకే బాబా నైస్ షాట్ రా. రీకాయిల్. ఐ హేట్ రీకాయిల్. ఫ్లాష్ మ్యాన్ నువ్వు. తీసుకోవాలి బ్రో. చలో గైస్, మొత్తానికి అయితే మామూలుగా కాదు, మొత్తానికి అయితే రౌండ్ అయితే పుట్టిస్తాం. ఫస్ట్ రౌండ్ అయితే గెలిచాం అనమాట. కాస్త కష్టంగా అంతేం లేదు అనిపించట్లేదు నాకు, బట్ పర్లేదు, ఎందుకంటే మనకు కావాల్సిన యుఎంపీ ఉంది కాబట్టి. బ్రో మేనేజింగ్ చూడండి అసలు. బాబా ఎట్లా వెళ్తున్నావు బ్రో బ్యాక్గ్రౌండ్ అట్లా. కాదు మావా, ఇది రీకోల్ ఏంది మావా ఇది? రాగండి రా. ఆ బుల్లెట్ సౌండ్లకే భయపడ్డట్టు రా పాప, చిన్న పిల్లోడు రా. బ్రో ఆటాడిస్తుడు ప్లేయర్స్ ని అక్కడిక్కడ ఆటాడిచ్చి కుడుతాడు. అందరూ డ్యామేజ్ బ్రో. ఫోర్ హెచ్పి నాది. ఎంత రీకాయిల్ అయిందంటే ఈ రౌండ్ అయితే నేను లిటరల్లీ ఫ్రీ ఫైర్ మానేయచ్చు, అంత రీకాయిల్ అయింది అది. అంత రీకాయిల్ ఆ బుల్లెట్లు. అరే బాబా షార్ట్ బ్రో, నెక్స్ట్ లెవెల్ బ్రో. ఆడోడో జోన్ పెట్టి కొడతాడు. బయటికి రా. #UMP in the chat. ఈ ఒక్క రౌండ్ ఏదైతే ఆ రౌండ్ ఆడానో ఆ రౌండ్ కనుక మీకు నిజంగానే మనస్ఫూర్తిగా ఇష్టమై ఉంటే కామెంట్ సెక్షన్ అంతా #UMP అని కామెంట్ చేయండి. నేను చూస్తా లిటరల్లీ ఎంతమంది కామెంట్ చేస్తారని చెప్పి. స్కోర్ అయితే 2-3. లాంగ్లో ఒక నాక్ తీసుకున్నాం. లవ్లీ. ఒక అనుకున్నట్టు మనకి లాంగ్లో నాక్ తీసుకున్నాం. ఇంకా ముగ్గురు మాత్రమే. ఈజీ. యా బ్రో ఏంది యాక్యురసీ? పడుకుంటావేట్రా? ఏం చేస్తా అండి బ్రో? చలో మనం ఏం చేద్దామంటే ఆపరేట్ ఇంకా ముగ్గురు ఉన్నారన్నమాట. ఈసారి నేను రౌండ్ చూసుకుంటాను. ఈసారి మ్యాక్స్ యూఎంపీని ఆడతాను. యూఎంపీ చాలా బాగా పడుతుంది కాబట్టి యూఎంపీని ప్రిఫర్ చేస్తాను అయితే.
ఓ ర్యాంప్ ఆడతాండయ్యా. ఓకే రీకాల్ అవుతుంది కాస్త. ఈజీ ఈజీ ఈజీ. రైట్ సైడ్ జంప్ ఇస్తున్నాడు, చూసుకొని లాగాలి గేసి. అది నిజం చెప్తున్నామా, యుఎంపీ కంటే తోపు కానీ ఏది లేదు లిటరలీ. అసలు షార్ట్ గన్లో రే ఎస్ఎంజి గన్లో యుఎంపీ కంటే తోపు కానీ ఏది లేదు. స్కోర్ అయితే 4-3. ఒక్క రౌండ్ మాత్రమే మ్యాచ్ గెలవడానికి. జస్ట్ 1 రౌండ్ మాత్రమే నాకు కావాల్సిందే. పట్టదాడికి చూడు 35 HP గైస్ ఆడికి. అది మావాడు కూర్చొని చూడు, అది యాటిట్యూడ్ అంటే బ్రో, అది యాటిట్యూడ్. రే 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 మామ ప్లీజ్ కొట్టండి. బ్రో అంత లాంగ్ ఓన్కి ఎట్టారా ఓన్లీ రేటు? మెడికిచ్చులు ఒక్కడు మాత్రం ఈజీ మెడికిచ్చులు నాకు మెడికిచ్చు కావాలి. చలో గైస్ హ్యాష్‌ట్యాగ్ ఓపెన్ ది చాట్. మొత్తానికి అయితే మనమైతే మ్యాచ్ అయితే గెలిచేసాం. నేను చాలా భయపడ్డా, ఎక్కడైతే అరే ఎక్కడరా నాకు ఎక్కడ హెచ్పి పోతుందిరా అని చెప్పి నేను అసలు పోయింది, ఈ రౌండ్ పోయింది అనుకున్నా. 20 హెచ్పితో బతికినా నేనైతే. సో చలో మొత్తానికి అయితే మనైతే 1 vs 4 ఆడాం. స్కోర్ అయితే 5-4. కొట్టకపోతే సరే బ్రో, నువ్వు కొట్టినావు అనుకో నీకు సలాం పెడతామా సర్వానా అసలు. ఇప్పుడు అంతో నేను ఏమని మాట్లాడాలా, పెద్ద డైలాగ్ కొట్టిన ఏంగిట. ఎవరో మరి ఆ పిల్లోడో ఎవరో కానీ ఈ గేమ్లో మాత్రం ర్యాంప్ ఉందన్న. సూపర్. ఇప్పుడు బ్రో రియాక్షన్ చూడాలి నేను. బ్రో రియాక్షన్ మైండ్ పోతుంది మరి. ఈ వాడింట్రైడు అసలు అనుకుంటాడు. ఓకేనా, చాలా బాగా అసలు ఈ బాబాయ్ అనుకుంటాడు అనమాట. కాబట్టి నేను ఫస్ట్ అర్జెంట్గా ఏం చేస్తా అంటే బండల్ చేంజ్ చేసుకొని ఇలా బ్రోతో మాట్లాడతాను. హలో చిట్టి తమ్ముడు. హలో తమ్ముడు. హలో ఎవరు తమ్ముడు? ఏంది అసలు ఏంది ఆ గేమ్ ప్లే? ప్యానల్ వేసావా ఎట్లా? అన్నా లేదన్నా. అన్న కాదు, నాకు ఎందుకో మాట ఏంది ఇందాకనేమో అది ఇది అంత గంభీరంగా ఉండే వాయిస్, ఇప్పుడు ఏమే అసలు? అంతేనా, గెలిచాం కదన్నా, ఆ మాత్రం ఉంటుందన్నా. బ్రో ఎవరన్నా గెలిచిన తర్వాత ఎక్కువ మాట్లాడతారుగా, నువ్వేంది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ మాట్లాడి గెలిచిన తర్వాత తగ్గిను నేను మాట్లాడు. మావా నేను మాట్లాడలేకున్నా మావా. హలో చెప్పు అత్తమ్మా. అన్నా హలో సలార్ అన్న. అలా అన్న గిల్ తీసుకో అన్న, బాగా ఆడతాం. ఎట్లా చూసినావు కదా ఎట్లా కొట్టినాను. అన్న వెయిట్ అన్నా, నీ వాయిస్ నేను యూట్యూబ్ లో ఎక్కడ విన్నట్టుందన్నా. ఎవరన్నా? అన్నా జర గట్టిగా మాట్లాడన్నా, ఒక్కసారి గట్టిగా మాట్లాడు. హలో బ్రో వినబడుతున్నా బ్రో? వాయిస్ ఎక్కడ విన్నట్టుంది అన్నా, కనీసం అన్న వాయిస్ అన్నా. హలో బ్రో ఎవరు? మీరెవరు బ్రో? నేను శివ బ్రో కాదు. ఏంది బ్రో ఇది? నువ్వేనా? అందరూ లైవ్ చాట్ లో డిఎఫ్జి స్పామ్ చేస్తున్నారు ధనుష్ అన్న. మీరు మీరు ప్రతి చోట చెప్తే నేను ప్రాంక్ ఎక్కడ చేసేదిరా నాయన. బ్రో చెప్పు బ్రో. నేనే అన్నా. నువ్వేనా నిజంగానా? నేనే బ్రో. యా అన్నా, నువ్వు నా ఛానల్ రావడమేంది బ్రో? లే బ్రో, నేను నార్మల్గా గిల్టెస్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా కాబట్టి. బ్రో సారీ బ్రో, నిజంగానే సారీ. తమ్ముడు అట్లా మాట్లాడినందుకు నేను కావాలని చెప్పి ఇట్లా పొగరుగా మాట్లాడని చెప్పిన నేనే. ఆయన కాదు సారీ, ఫస్ట్ నేను సారీ చెప్పాలి. నువ్వు తెలియదు నేను పెద్ద మాటలు. అట్లే బ్రో, నీ పర్లే బ్రో, అది నువ్వు అట్లేం కాదు కానీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే తమ్ముడు నేనే చెప్పిన ఇట్లా వాడు అసలు డిగ్రీ లెవెల్లో మాట్లాడినాడు. బాబోయ్ నాకు ఎక్కడో ఈరోజు ఎక్కడో మత్తుంది. అరే గేమ్ లో బాగాలేదమ్మా అవి. బానే ఉండడం ఏంది బ్రో? ర్యాంప్ బ్రో చాలా బాగా బ్రో, నిజంగానే ఛానల్ చూసా, చాలా బాగా కష్టపడుతున్నావు. నేను చాలా సినిమా చూసా, ఫేస్ క్యామ్ క్వాలిటీ బాగుంది, అన్ని బాగుంది, సూపర్. నాకు ప్రాంక్ చేయాలనిపించింది మనస్ఫూర్తిగా, కాబట్టి నేను ప్రాంక్ చేసా. ఓకేనా, చాలా బాగుంది బ్రో, సూపర్. మనస్ఫూర్తిగా చెప్తున్నా, డిఎఫ్జి తరపున వెళ్ళి బ్రో సపోర్ట్ చేయండి. ఓకేనా, నన్ను అడిగితే బ్రో నువ్వు గిల్ టెస్ట్ ట్రై చేసినావా?
చేసిన సరే అయితే నేను గిల్డ్కి తీసుకుంటా. అదే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను 3 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నా. షూర్ గిల్డ్కి తీసుకుంటా. చలో గైస్ ప్రో గిల్డ్కి కూడా తీసుకుందాం. మీరు ఇప్పటి నుంచి వెళ్ళండి, బ్రోకి సపోర్ట్ చేయండి. #DFJV అప్పుడప్పుడు వెళ్ళి సపోర్ట్ చేస్తానండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా ఇష్టమని తెలుసు. మీకు ఇలాంటి వీడియోస్ నిజంగానే కావాలనుకుంటే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 25,000 లైక్స్. నిజమే 25,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి లైక్ కొట్టండి. ఫాస్ట్ గా ఈ వీడియోకి అయితే లైక్ కొట్టాలన్నమాట. 25,000 లైక్స్ అయిపోవాలి. గైస్ మీకు ఇంకా ఎక్కువ గిల్టెస్ట్ ప్రాంక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీరు ఓపీనో లేదా ప్రాంకో ఆర్ఎల్స్ ఇట్లా అవునో ఎస్ఓ ఏదో ఒకటి కామెంట్ చేయండి. కానీ కామెంట్ సెక్షన్ అంతా 10K కామెంట్స్ గైస్. టార్గెట్ 10K కామెంట్స్. నాకు తెలుసు మనం చేయగలమని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది dhanush.f.gamer అని చెప్పి వెళ్ళి ఫాలో అవ్వండి. నేను ఈ రోజు ఆడిన గేమ్ ప్లే మొత్తాన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కింద దాంతో చెప్తూ ఉంటాను అనమాట. రోజు చెప్పిస్తూ ఉంటా. సో మిస్ అవ్వకండి. మనమైతే మళ్ళీ కొత్త కలుసుకుందాం. సో లవ్ యు ఆల్, పీస్, బై బై. ధనుష్ బ్రో మన లైవ్ కి రాండి. నా మీద జస్ట్ నిన్న మొన్న వచ్చిన మీద బ్రో లైక్ నీకు నా కష్టాన్ని చూసి నా మీద వచ్చి ప్రాంక్ చేయడం ఏంటి అసలు? నిజానికి నిజం బ్రో. ధనుష్ బ్రో నాలా కష్టపడేటోడికి ఎప్పుడైనా సపోర్ట్ ఉంటాడు.